ప్రభువునందు ప్రియమైన నా సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. అయితే నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది. అదేంటంటే ఆలోచన మీ అందరికీ కొంతమందికి తెలిసే ఉండవచ్చు, కొంతమంది దాని గురించి ఆలోచన చేస్తూ ఉండరు. అయితే ఒక ఇంటికి పైన ట్యాంక్ ఉంటుంది, లోపల అవసరమైన ప్రతి చోట కూడా అంటే బాత్రూంలో కానీ, కిచెన్లో కానివ్వండి, షింక్లో కానివ్వండి ట్యాప్స్ అనేవి ప్రతి ఇంటికి కూడా అమర్చుకుంటున్నారు. పైన ట్యాంక్ ఉంటుంది, ట్యాంకు ద్వారా మాత్రమే వాటన్నిటికీ కూడా నీరు సరఫరా అవుతుందన్నమాట, ఈ ట్యాప్స్ అన్నిటికీ కూడా. అయితే ఆ ట్యాంకులోకి వాటర్ ఎలా ఎక్కిస్తాం మనం? ఒక మోటార్ ద్వారా మాత్రమే ఎక్కించగలుగుతాం. అయితే మోటారు ద్వారా మనం ట్యాంకును ఫుల్ చేసుకుంటాము. అయితే ఆ మోటార్ బాగానే పనిచేస్తుంది. ఆ మోటార్ నుండి ట్యాంక్కి వాటర్ వెళ్ళేటప్పుడు పైప్స్ ఉంటాయి కదా, ఆ పైప్స్ మధ్యన ఏమన్నా ఇప్పుడు ఆ రెండింటికి అనేది గ్యాప్ వచ్చిందనుకోండి, లేదా ఆ రెండు పైప్స్ కొంచెం ఇడిపోయినాయి అనుకోండి, ఏమవుతాయి, వాటర్ అనేది పక్కకి వెళ్ళిపోతాయి. ఆ ట్యాప్లో నుండి పైకి ట్యాంకులోకి వెళ్ళవు. ట్యాంకులోకి వెళ్ళకపోతే ఈ యొక్క చెప్పాలంటే ఇక్కడ ఈ మామూలుగా కిచెన్లో ఈ ట్యాప్స్కి వాటర్ అనేవి రావన్నమాట. అదేవిధంగా మనల్ని కూడా దేవుడు మందిరంలో అంటే మనం ఒక ట్యాంక్గా దేవుడు నిలబెట్టాడు. దైవ సేవకులమైన మనల్ని ఒక ట్యాంక్ అయితే విశ్వాసులందరూ కూడా ఆ యొక్క పైప్స్ అనమాట. అయితే ఆ పైప్స్ మనం నింపబడాలి దేవుని యొక్క శక్తి చేత. మనం నింపబడితేనే మనం నింపబడడం ద్వారా విశ్వాసాలు నింపడానికి, అంటే మన ద్వారా మాత్రమే వాటరు ట్యాంక్లో నుండి ఏ విధంగా అయితే సప్లై అవుతాయో ఈ యొక్క పైప్స్లోకి, అలాగే మన ద్వారా మాత్రమే దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క వాక్చాతుర్యం కానివ్వండి, దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క అద్భుతాలు ప్రతిదీ కూడా మనం నిండుగా ఉంటేనే మన ద్వారా విశ్వాసులకు వెళ్తాయి. మనం చెప్పే వాటి ద్వారా, మనం చూపించేటువంటి మన ప్రవర్తన జీవితం ద్వారా మనం నింపబడితేనే వారు నింపడానికి అర్హత అనేది మనకు ఉంటుంది, వాళ్ళు కూడా నింపబడతారు. అదే ఆ యొక్క మోటార్ నుండి ట్యాంక్కి వెళ్ళేటువంటి పైప్స్ మధ్యలో ఏమైనా గ్యాప్ అడ్డుపడితే ఆ యొక్క ట్యాంక్ అనేది నింపబడదు, ఆ ట్యాప్స్కి వాటరు రావన్నమాట. నిజంగా ఇప్పుడు ఎలా ఉందంటే సిచ్యువేషను, అంటే ఒకరిని విమర్శించడానికి కాదు, లేదా ఎవరినైనా ఏలైతే చూపించడానికి కాదు, కానీ నాకు వచ్చిన ఆలోచన, నా జీవితం గురించి నాకు వచ్చిన ఆలోచన చాలామందికి అనిపించవచ్చు. చాలాసార్లు కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఎలా అంటే వాక్యాన్ని ప్రకటిస్తాం, పాటలు పాడతాం, దేవుని సేవ కోసం అన్ని చోట్లకి మనం పరుగులు తీస్తాం, కానీ దేవునితో మాట్లాడడానికి సమయాన్ని మాత్రం ఎక్కువ సమయం కేటాయించలేం. అంటే అలసిపోయి, లేదా ఏదైనా మీటింగ్కి వెళ్ళి నైట్ అయిపోద్ది, 12 అయిపోద్ది, ఇప్పుడు దేవునితో అంటే దేవునికి మనకి మధ్య అంటే అందరితో మాట్లాడతాం, దేవుని గురించి సువార్త ప్రకటిస్తాం, అన్నీ చేస్తాం, దేవుని చేయాల్సిన పనులన్నీ చేస్తాం, కానీ దేవునితో మాట్లాడడానికి మాత్రం సమయాన్ని మనము కేటాయించాం. మనల్ని నింపేదే దేవుడు, పరిశుద్ధాత్మతో నింపేది, దేవుని యొక్క ఆలోచనలతో నింపేది, దేవుని కార్యాలతో నింపేది, దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలతో నింపేది ఆయనే కనుక ఆశీర్వాదాలు రావాలి అన్నా, మన పరిచర్లు వృద్ధి పొందాలి అన్న, నిజంగా ఒక సేవకుడు అంటాడు కదా, ఏమంటాడంటే ఒక వ్యక్తి అడిగితే నీ పరిచర్యలో ఉండడానికి కారణం ఏంటంటే, నా పరిచర్యలో ఉండడానికి మూడు విషయాలు ఏంటి, 1 ప్రార్థన, 2 ప్రార్థన, 3 ప్రార్థన అంటాడు. నిజంగా ఏదున్నా లేకపోయినా కానీ మనం దేవునితో కనెక్షన్ అనేది కట్ కాకుండా ఉంటే దేవుడు ఎల్లప్పుడూ మనం నింపుతూనే ఉంటాడు. మనం నింపబడుతూ ఉంటే మన ద్వారా అనేక మంది నింపబడతారు. మనం అనేక మందిని దేవుని చేత, దేవుని వాక్యం చేత, దేవుని ఆశీర్వాదాల చేత, దేవుని యొక్క కార్యాల చేత నింపడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ చిన్న విషయాన్ని మీరు అందరూ జ్ఞాపకం చేసుకోండి. దేవుడు నాతో ఎందుకో మరి ఈ యొక్క వృత్తాంతం ద్వారా మాట్లాడాడు. దేవుడు నాతో మాట్లాడిన విషయాలు ఎవరికైనా ఉపయోగపడవచ్చు అన్న ఆలోచనతో ఈ వీడియో చేయడం జరిగింది. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.